చెప్పి ఈ పార్కులో చంద్రబాబు నాయుడు గారు సైకిల్ మీద చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈ పార్క్ మా అహ్మద్ గారు రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ పార్క్ యొక్క ఉద్దేశాన్ని ఏంటంటే, మనం ఇక్కడ రోజు వాకింగ్ చేసి ఈ వాతావరణంలో ఈ లైట్లు కూడా వేయించాను. మున్సిపాలిటీతో ఫైట్ చేసి ఒక 12 లైట్లు వేయడం జరిగింది. తెల్లవారు యోగా రోజు జరుగుతుంది. ఈ యోగాలో ఒక రోజుకి ఒక 30 మంది వచ్చి యోగా చేస్తున్నారు. అలాగే మా అహ్మద్ గారు అతను అడుగు పెడితే ఇంకా మాకు అద్భుతంగా ఉంటుందని ఆ భగవంతుడు ఎందుకో నాకు ఇవాళ తీసుకొచ్చారు. పొద్దున్నుంచి అతను రమ్మంటే రావలేదు. అలాగే అనుకోకుండా ఈ మా పార్క్ అతను రావడంటే నాకు ఈరోజు చాలా అదృష్టము. కాబట్టి అలాంటి మహానుభావుడు మనకి పార్క్ వచ్చి ఇంత చాకచక్యంగా ఈ పార్క్ నేను కూడా మీ వంతు ఉంటాను, నేను కూడా మీ దాంట్లో మెంబర్షిప్ అవుతాను అని చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. అతను కానీ ఈ పార్కులో మెంబర్షిప్ అయితే మా పార్క్కి కొన్నంత బలము, కొన్నంత ధైర్యము, మా మనోభావాలను అర్థం చేసుకునే ఇలాంటి మా లాయర్ గారైన సీనియర్ లాయర్ అయ్యా అహ్మద్ గారు చాలా అంటే భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో అని ఇప్పుడే ప్రత్యక్షంగా నాకు అయింది. నేను ఎందుకో కారు ఒకటి తిప్పేద్దాం అనుకుంటే ఇటుపక్క వచ్చాను. ఇటుపక్క రాగానే మా అమ్మాయి అంది, డాడీ మీ లాయర్ గారు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాగమల్లి పువ్వుని మన లాయర్ గారికి ప్రెజెంటేషన్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఈ పువ్వు యొక్క ఉద్దేశం ఏంటంటే, దీంట్లో శివుడు ఉంటాడు. ఈ శివుడు చూడండి, లోపటి లింగము బయట పగ. కాబట్టి నాకు ఈ యొక్క మా సీనియర్ న్యాయవాది రావడం, ఇతను కూడా ఈరోజు మాకు మెంబర్షిప్ అవుతానని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మేము లైఫ్ మెంబర్షిప్ 1000 రూపాయలు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మా లాయర్ గారు, నా సీనియర్ లాయర్ గారు జాయిన్ అవ్వడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళు రావడం, ఇలాంటి వాళ్ళు అడుగుపెట్టడం నాకు ఎంతో ఆనందకరంగా ఉందని, ఇలాగే మాకు వచ్చి పార్కులో మొక్కలు కూడా నాటారు. అలాంటి మహానుభావుడు ఎంతమందికి ఎన్ని సేవలు చేస్తున్నారో మీకు తెలియదండి. నేను 3 నెలలు పెట్టి అతను చూస్తున్నాను. ఎంత దానకరుడు, ఎవరండి దానంతో చేస్తారు? ఈరోజు సంపాదించుకొని అలా దాచుకోవడం తప్ప ఇలాంటి దానకరుడిని ఎక్కడా నేను చూడలేదు. న్యాయవాది వృత్తిలో కాదు, అది జడ్జీలు కాదు, క్లయింట్స్ కాదు, ఇది ఎవరిదారు కూడా మంచి పేరు తెచ్చిన మహా వ్యక్తికి మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ నాగమల్లె పూలతో సత్కరించుకుంటున్నానని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.